గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ప్రమాద ప్రాంతానికి ఇవాళ మధ్యాహ్నం క్లూస్ టీం వెళ్లింది. భవనం లోపల ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు రెవెన్యూ, ఫైర్, క్లూస్ టీం అధికారులు. భవన నిర్మాణ భద్రత, విద్యుత్ నిర్వహణ, అగ్ని ప్రమాదానికి దారితీసిన కారణాలు తదితర అంశాలపై క్లూస్ టీం పరిశీలించింది. ఇప్పటికే గుల్జార్ హౌస్ ఘటనపై 6గురితో కూడిన ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్, పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్లకు చోటు కల్పించింది. ఈ కమిటీ అగ్ని ప్రమాదంపై కేంద్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది. భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు సూచనలు ఇవ్వనున్నారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం 6గురు ఉన్నతాధికారులతో కమిటీ వేసింది. రేపు కమిటీ సభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. మరోవైపు రెవెన్యూ, ఫైర్, పోలీస్, క్లూస్ టీం వివరాలు సేకరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. 17 మందిని పొట్టున పెట్టుకున్న గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే లోతైన దర్యాప్తు జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం 6గురు ఉన్నతాధికారులతో కూడా కమిటీ వేసింది. ప్రస్తుతానికైతే మొన్న అగ్ని ప్రమాదం ఘటన జరిగిన ప్రాంతానికి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కొంత స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కూడా కొన్ని క్లూస్ ను సేకరించే పనిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం ఆదివారం రోజు ఉదయం చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఒకసారి బిల్డింగ్ పైనుంచి వ్యూ చూస్తే కూడా ఎటువైపు కూడా ఆ ప్రమాదంలో చిక్కున్న వారు బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో గమనిస్తే కూడా సెకండ్ ఫ్లోర్ నుంచి పైకి టాప్ ఫ్లోర్ కు వచ్చేందుకు కూడా పూర్తిగా లాక్లు వేసి ఉండడంతో కూడా ఆర్తనాదాలు చేస్తూ వారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చే ప్రయత్నం చేసినా కానీ అక్కడ కూడా కింద సెకండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ పైన మార్గం కూడా లాక్లు వేయడంతో కూడా అందులో చిక్కున్న బాధితులంతా కూడా ఆ ఆర్తనాదాలు చేసి విలువిల్లాడుతూ కూడా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేసినా కానీ రాని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి నిన్న ఆ ఘటనకు సంబంధించి కూడా చూసుకుంటే కూడా ఇటు మన కెమెరామెన్ ప్రదీప్ చూపిస్తున్న దృశ్యాలు ఒకసారి చూసుకుంటే ఎడమ వైపు అందుకు సంబంధించిన ఎగ్జిట్ ఎంట్రెన్స్ ఒకటే మార్గం ఉంటుంది. ఆ ఎగ్జిట్ ఎంట్రెన్స్ నుంచి కూడా ఈ 2 అంతస్తుల G+2 భవనం లోపలికి రావాల్సి ఉంటుంది. మొదటగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక షార్ట్ సర్క్యూట్ సారడం, ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఏసీ కంపరేచర్లు పేయడంతో కూడా ఒక భయానక వాతావరణం చోటు చేసుకుంది. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వుడ్ ఫర్నిచర్ తగలబడడం, ఆ తర్వాత కూడా మెల్లమెల్లగా ఫస్ట్ ఫ్లోర్ లోని అన్ని సంబంధించిన గదిలోకి అంటుకోవడంతో కూడా అందులో ఉన్నవారు ఎటు పోలేని పరిస్థితి కనిపిస్తుంది. వైపు కింద భాగం పూర్తిగా తగలబడుతుండడం, భారీగా విషవాయువులు పొగతో బాగా వచ్చిన నేపథ్యంలో కింద గ్రౌండ్ ఫ్లోర్ అప్పటికే తగలబడుతూ దట్టమైన పొగ మంటలు అంటుకున్న నేపథ్యంలో కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నవారు 2వ ఫ్లోర్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేసినా కానీ అందులో సంబంధించి కూడా భవంతానికి తాళాలు వేయడంతో కూడా ఎటు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా మనం ఒకసారి ఆ తర్వాత దృశ్యాలను గమనిస్తూ కూడా ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో G+2 భవన సముదాయానికి సంబంధించి కూడా చుట్టూ 2 అంతస్తుల భవనం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఒక వెంటిలేషన్ కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా ఈ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా అందులోని 21 మంది ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వారు ఎటువైపు నుంచి కూడా బయటపడేందుకు అవకాశం లేకపోవడంతో ఫైర్ ఫైటర్స్ కి కొంత రెస్క్యూ చేసి వారిని కాపాడడం తలకమించిన భారంగా మారింది. అప్పటికే 17 మందిని కూడా కొంత అపమాన స్థితిలో వెళ్ళినందుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ స్పాట్ లోనే 3 సజీవదహమైన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వారిని కూడా చాలా కష్టం మేరకు కష్టపడి కూడా ఇటు ఫైర్ ఫైటర్స్ వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఒక్కసారి ఘటనకు సంబంధించిన దృశ్యాలను మనం చూసుకుంటే ఆ తర్వాత పరిణామాలు ప్రస్తుతానికైతే లోపల సెకండ్ ఫ్లోర్ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైంది. దుర్ఘటనకు సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేయాలంటూ ప్రభుత్వ పెద్దలు ఆదేశించిన నేపథ్యంలో 6గురు కమిటీ వేశారు. వారు కూడా రేపు ఈ ఘటన జరిగిన ప్రాంతానికి వచ్చి కూడా వివరాలు సేకరించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పంచనామా కొనసాగుతుంది. పాత బస్సే కాదు, హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా ఇలాంటి భవతులు నిర్మించి ఉన్నాయి. కనీసం ఫైర్ నామ్స్ కావచ్చు, జీహెచ్ఎంసీ ఎలాంటి శాఖలకు సంబంధించిన నామ్స్ పాటించకుండా కూడా ఇష్టారాజ్యంగా ఇల్లులు కట్టడంతో కూడా ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటుగా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రదీప్ తో కలిసి కిరణ్, 10 టీవీ, పాత బస్సు నుంచి.